హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే సూర్యుడితో వీడియో అనేది మొదలుపెడుతున్నామండి. చాలా బాగుంటుందండి. ఉదయాన్నే మిద్ది మీదకి రాగానే ఈ సూర్యుడు అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. రాత్రి అయితే మిద్ది మీదకి రాలేకపోయాము. అందుకే ఇప్పుడు ఉదయం రాగానే ఈ మల్లెపూలు అయితే చాలా వైట్గా ఎంత అందంగా ఉన్నాయంటే చాలా విపరీతంగా పూసాయండి ఈ మల్లెపూలు అనేవి. దీని పక్కనే మళ్ళీ కనకాంబరాలు, దీనికి కాంబినేషన్ సూపర్గా ఉంటాయి మల్లెపూలు కనకాంబరాలు. మేమైతే ఈ మట్టి అనేది 1 ఇయర్ ముందు ఇదంతా ఫీల్ చేసి పెట్టామండి. తర్వాత 1 ఇయర్ నుంచి ఏ ఎరువులు అనేది ఏమి వేయటం లేదు. అన్నీ మా వారే చూసుకునేది. ఆయన హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి ఆయన బయటికి వెళ్ళలేకపోయారు. అయినా కానీ ఈ చెట్లు ఆ మేకల ఎరువుతోనే ఇంత బాగా పూలు. ఇదైతే జామ చెట్టు అయితే సూపర్ అండి. ఈ జామ చెట్టు అయితే ఇదైతే ఎప్పుడు ఒక సైడ్ పిందులు ఉంటాయి, ఒక సైడ్ పండ్లు ఉంటాయి. ఎలాగా ఆల్ ఇన్ వన్ జామ చెట్టు అనేది దీన్ని చూసి అంటారేమో. ఇదైతే ఒక పక్కన పెద్ద సైజు ఉన్నాయండి, మళ్ళీ ఒక పక్కన పూత ఉంది, ఒక పక్కన చిన్న పిందెలు ఉన్నాయి. ఈ చెట్టు అయితే ఆల్మోస్ట్ ఇంత చిన్న చెట్టు అయినా ఎన్నో వందల కాయలు వచ్చి ఉంటాయి. ఇక్కడ 2 పెద్దవి ఉన్నాయి, మళ్ళీ వెనక ఒక చిన్న కాయ ఉందండి. దీనికైతే ఇవి అయిపోతానే అవి ఒక్కసారిగా సైజ్ అనేది చాలా పెద్దవి వచ్చేస్తాయి. చూసేదానికి చిన్నగానే ఉంటాయి. సైజ్ అనేది ఒక్కసారి ఆటోమేటిక్గా టేస్ట్ కానీ సూపర్గా ఉంటాయి ఈ జాంకాయలు. అయితే కొబ్బరికాయ ఉన్నట్టే ఉంటుంది, లోపలంతా గింజ తక్కువ ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయండి కాయలు కానీ ఇవి. ఈసారి అయితే పండినప్పుడు నేను కట్ చేసి పెడతాను. మా వారైతే పూలు కోసేయమని చెప్తున్నారు, రాలిపోతాయి. నాటు గులాబీలు 2 రోజులు అయ్యాయండి పూసి. మేము హాస్పిటల్ నుంచి వచ్చేలేకి 10 డేస్ అయింది. అయ్యేళ్ళకి చాలా మొక్కలు ఉండేదండి మిద్దంతా. నాకు ఇష్టమని మా వారైతే చాలా చెట్లు తెచ్చిచ్చేది ప్రతి సంవత్సరం కొత్త కొత్త రకాలన్నీ. మేము హాస్పిటల్ నుంచి వచ్చేళ్ళకి చాలా మొక్కలు అయితే చనిపోయాయి. నాకైతే చాలా బాధ వేసింది. కానీ మిగిలినవి ఇవేనండి, ఈ మొక్కలు ఉన్నాయి. వీటినైనా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి అయితే నేను ఈ ఎరువులు ఏమి వేయలేదండి. అప్పుడు ఫీల్ చేసిన మట్టితోనే ఇవి. మనం కొంచెం వాటర్ వేసినా ఈ మొక్కలు అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి. ఈ దగ్గరికి రాగానే అదొక కొత్తగా ఎంతో మనుషుల కన్నా నాకు మొక్కలు అంటేనే ఎక్కువ ఇష్టం అండి. ఈ మొక్కలు మనకి ఏ హాని చేయవు. ఈ మొక్కలతోనే హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత పని ఉన్నా ఒక గంట మిద్ది మీదకి వచ్చి ఈ మొక్కలన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజైతే ఈ మల్లెపూలు కనకాంబరాలు ఇవైతే చాలా వచ్చేసాయండి. ఇవైతే నేనేం పెట్టుకోను, ఎక్కువగా పూలు అనేవి పిల్లలకి ఇచ్చేస్తాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి.